ముఖ్యమంత్రి కేటీఆర్ కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని పొన్నం ఆరోపించారు. బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా పోలీసుల విచారణకు కేటీఆర్ సహకరించాలన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ ఇష్యూలో అక్రమాలపై చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి పొన్నం. ప్రజాప్రతినిధులు విచారించాల్సిన సంబంధించిన విషయంలో గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. అందుకు సంబంధించి సంబంధిత శాఖ ప్రభుత్వం పక్షాన్ని ఇప్పటికే దాదాపు 15 రోజుల కింద గవర్నర్ గారి దగ్గరికి అనుమతి కోసం పంపడం జరిగింది. వీటన్నిటి పరిణామాల్లో ఒకవైపు జాప్యం జరుగుతుంటే తొందరగా ఈ ప్రక్రియ మేము ఎవరిని కూడా జైల్లో పెడతామంటలేము, లేదా ఇవన్నీ కూడా తప్పు చేసిన వాళ్లను మేమేదో వ్యక్తిగతంగా నిందించడం లేదు. చట్టంలో విచారణ జరిపి అందుకు ఒకవేళ బాధ్యులు నిరూపించిన తర్వాత తప్పకుండా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ ఇందులో ఇక్కడ తనను తను రక్షించుకోవడానికి అమృత్ పథకాన్ని ముందు పెట్టుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దగ్గర మోకరిల్లడానికి, పైరవీ చేసుకోవడానికి అక్కడ ఆ ప్రభుత్వము ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని. ఈ సందర్భంలో ఆ అంశం కొరకు పోతూ ప్రజల దృష్టిని ఇక్కడ మార్చి అమృత్ కార్యక్రమం కింద పోతున్నట్టుగా చెప్తా ఉన్నాడు. తప్పకుండా స్వేచ్ఛ ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా అమృత్ పథకంలో అవినీతి జరిగినట్టయితే, నియమ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టయితే మీరు కేంద్ర మంత్రితో పాటుగా మీరు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి, దానికి ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ మీ హయాంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి విచారణ విషయంలో కూడా అదేవిధంగా సహకరించే విధంగా ఉండాలి. కానీ దాన్ని ఆపుకోవడానికి ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర హిడెన్ ఎజెండా తోటి పోయి ఈరోజు దాచిపెట్టుకొని దాక్కొని తప్పును కాపాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం.